హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఏఏ సబ్మిట్ పేరుతో భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తుంది. ఇప్పటి వరకు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి అంశాలు కావచ్చు, అగ్రిమెంట్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఎన్ని లక్షల కోట్ల గ్రౌండ్ అయ్యాయో చెప్పాలంటూ కూడా వైసీపీ కూటమిని ప్రశ్నిస్తుంది. దాంతోపాటు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పండి ప్రజలకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో అభివృద్ధిగా తీసుకెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ పైన చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అక్కడ ఉద్యోగులు పనిచేయకుండా ఆ పరిశ్రమను కావచ్చు, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని కావచ్చు ఎలా ముందుకు నడపాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఉద్యోగులు బద్ధకం వీడి పనిచేస్తేనే కదా అది ప్రైవేటీకరణ కాకుండా ఆపేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తారు. ఇక మరోపక్క తిరుమలకు సంబంధించి పరకామణి కేసు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. అక్కడ సిఐ మృతి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీగా ఇద్దరి మధ్య కూడా మాటలు యుద్ధం జరుగుతుంది. ఈ హత్య వెనకాల వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఉన్నారంటే కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలన్నింటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కాగ్ రిపోర్ట్ పెట్టి మొత్తం క్లియర్ కట్గా. దాంతోపాటు దానికి ప్యారలల్గా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం సిఏఏ సమ్మిట్ ద్వారా, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. తెచ్చింది ఏమీ లేదు, అన్ని అప్పులు తప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ రెండు సింక్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రెండు సింక్ చేయలేం సార్, ఏవి సింక్ అవ్వవు కూడా. ఎందుకంటే రెండు చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే జరిగి. ఓకే. కాగ్ రిపోర్ట్ కాంట్రడిక్షన్, అలాగే సిఏ సమ్మిట్ పెట్టుబడులు, రెండు విషయాలు చెప్దాం ప్రజలకి. 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇంకో 20 లక్షలు యాడ్ చేశారు. అంటే టోటల్ 53 లక్షల కోట్ల ఒప్పందాలు. ఒక ప్రజలకు అర్థమయ్యే ఒక స్టాటిస్టిక్స్ చెప్దాం, దాన్ని బట్టి ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఒక 30 సిఐ సమ్మిట్లు ఇప్పటిదాకా, అందులో 7 ప్రాణాలకు దిగించి ఆంధ్రప్రదేశ్లోని పాయింట్ 1. రెండోది 7లో 4 చంద్రబాబు గారు అయినాయి, గతంలో 3, ఇదొకటి 4 అనుకుందాం. సమైక్య రాష్ట్రంలో కూడా ఒకటి ఉన్నట్టుకుంది, 1, 2 అనుకున్నాయి. ఓవరాల్గా మేజర్ అయిందే అనుకుందాం. మనకు సమైక్య రాష్ట్రం మాట కాసేపు మనం పక్కదిద్దాం. లెట్స్ టాక్ లాజిస్టిక్స్. 14, 19, 19, 24 అంటే 2 టెర్న్యూర్లు, 2 డిఫరెంట్ గవర్నమెంట్స్. ఓవరాల్గా వీళ్ళు ఎన్ని గ్రౌండ్ చేశారు ఏంటి అన్నది చూసుకుందాం. ఎందుకంటే 13,50,000 కోట్ల ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. నాకు అది 33 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఒప్పందాలు జరిగిన ప్రభుత్వాలు. ఓకే. ఇప్పుడు దానికి అదానీ డేటా సెంటర్ ఉంది. వీళ్ళు చెప్పింది ఏంటి? గూగుల్ డేటా సెంటర్ అన్నారు. నేను అదానీ గారే బయటకు వచ్చా, చిన్న అబ్బాయి, అదే వాళ్ళ కొడుకు బయటకు చెప్పాడు. అదానీ డేటా సెంటర్కి ఏఐ టెక్నాలజీ గూగుల్ ఇస్తుంది. ఎలివేషన్స్ ఎవరివి? 14 నుంచి 19 దాకా ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు గ్రౌండ్ అయ్యాయి. అది 19,50,000 కోట్లు టెన్యూర్ అనుకుందాం. 38,614 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. ఓకే. దగ్గర 39,000 మందికి ఉపాధి కల్పించబడి. ఇది 19,50,000 కోట్లు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000 కోట్లు, దగ్గర 33 లక్షల కోట్లు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గ్రౌండ్ అయిన ఎంత అంటే 1,103 కోట్లు. ఓకే. ఉద్యోగ కల్పన 3,47,000 మందికి. చంద్రబాబు గారి ఆయనలో ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 3,50,000 యూనిట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000, టోటల్ 16,50,000 యూనిట్లు, 17 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు. ఇది గణాంకాలు. ఫస్ట్ 33 lakhs అందాం. 33 లక్షల కోట్ల ఒప్పందాలకు గాను 10 సంవత్సరాల టెన్యూర్లో గ్రౌండ్ అయిన ఎంత? 10% అనుకుందాం, అంటే 3.3 లక్షల కోట్లు అయిందే. 10% కూడా కాలేదు. 5% వేసుకుందాం. 5% అంటే ఎంత? 1,50,000, 2 లక్షలు, 1,65,000 కోట్లు. 1,65,000 కోట్లకు కానీ ఎంత అయింది 10 సంవత్సరాల్లో చూసుకుంటే? ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో సగము, అక్కడ 33,000 కోట్లు. 1,42,000 కోట్లు కూడా టచ్ కాలే. అంటే దాంట్లోనే వైబుల్ గ్యాప్, అంటే 3 నుంచి 4% మధ్యలో అయినట్లు లెక్క, నా లెక్క ప్రకారం. ఓకే. అంటే మీరు కేవలం ఒప్పందాలు అన్న దగ్గర ప్రపంచంలో ఉన్న కంపెనీలకి జల్లెడ పెట్టి వచ్చారు కదా మీరు. అలాగే కదా ఈ 10 సంవత్సరాల్లో మనతో కూర్చుని ప్రాణాలకు తెగించి ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఉదాహరణకి ఆయన ఎవరండి, ఎనర్జీ ఇండోస్, ఇది
గ్రీన్ కో ఎనర్జీ అన్నారు. గ్రీన్ కో ఎనర్జీ ఆల్రెడీ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ అయిపోయింది. నేను కాదు, పవన్ కళ్యాణ్ గారు తల్లితోటి చూసి వచ్చి మరి మనకు చెప్పారు కదా అద్భుతం అని. ఇవాళ గ్రీన్ కో ఎనర్జీని చూడడానికి ఈయన వెళ్ళాడు కదా, ఎవరు కేంద్ర మంత్రి కూడా వెళ్ళి చూడడానికి వెళ్ళాడు, రీసెర్చ్ చేయడానికి. అయిపోయింది కదా. ఇందులోనే కదా జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంది 1,103 కోట్లు. మీరు చెప్పిన గ్రాసిం ఒప్పందాలు 14-19 అయినవి జగన్మోహన్ రెడ్డి గారిలో కట్టారు, ఓపెన్ చేశారు, ఆయనే క్లెయిమ్ చేశారుకున్నారా. రెన్యూ ఎనర్జీ. సో ఇది రెన్యూ ఎనర్జీ కూడా పాత ఒప్పందమే. ఇవాళ మీరు ఉదాహరణకి రెన్యూ ఎనర్జీతో కొత్త ఒప్పందం అంటే పాతది ఏం గ్రౌండ్ అయిందో చెప్పాలి కదా మాకు. దానివల్ల ఉపాధి కల్పించామన్నది చూపించాలి కదా మాకు. ఇవేవి జరగకుండా ఏది మరి టోటల్ మనకి 3 to 4% కూడా గ్రౌండ్ ఉంది. దానికి ప్రతిసారి సమ్మిట్లు పెట్టి ఎలా ఉందంటే అడవడి ఊర్లో ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే ఊర్లో చుట్టగాలు ఏడిచాడని ఒక సామెత ఉంది, మీకు తెలుసా? అది తెలుసా తెలీదా? చెప్పండి. అలా రాష్ట్రం అంతా అతలాకుతలమై వరదల ప్రభావం, తీవ్ర వర్షాలతో నష్టం వాటిల్ని ఇబ్బందులు పడుతున్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే కేంద్ర ప్రభుత్వానికి అర్థించారు, కమిటీ వచ్చి చూసి వెళ్ళింది. తక్షణ సాయం అయినా 10 రూపాయలు ఇచ్చిందా? లేదు, ఇప్పటివరకు రాలేదు కదా. ఇప్పుడు సిఐ సమిట్ 20 lakhs ఎలివేషన్స్ ఇంపార్టెంటా, మనకి తక్షణ సాయం వచ్చి రైతులను కాపాడింది ప్రభుత్వం ఇంపార్టెంటా? ఇది డెమోక్రసీ కదా. అంటే ఒక పెద్ద గీత చిన్న గీత ఫామ్లో వీళ్ళకి అనుగుణంగా ఉన్నది ఎలివేషన్స్ వచ్చిన వాటిలో తప్ప ఎలివేషన్స్ రాని వీళ్ళు ఒప్పుకోరు. సరే, అరే బాబు మాకు సిఐ సమిట్ ఉంది కాబట్టి నేను లండన్ పర్యటన కానీ లేకపోతే మా అబ్బాయి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన దానికి కారణమైనా సరే ఈ 33 లక్షల కోట్ల ఒప్పందాలకు సంబంధించిన ఈ సమిట్లో, సిఐ సమిట్లో ఈ టెన్యూర్లో అంటే మేము ఫ్రీ కరెంటు, ఫ్రీ ల్యాండ్, ఇలాగే 99 పైసలకి ఎత్తనం, వీటిలన్నిటికీ ఆ పాత ఒప్పందదారులతో అగ్రిమెంట్లు చేసుకుని తక్షణంగా స్పాన్ ఆఫ్ 1 yearలో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం దానికి గ్రౌండ్ అవ్వబోతుందని ఏమైనా చెప్పారే. కొత్త ఒప్పందాలు 20 లక్షలు చెప్తున్నారు మనకి. కొత్త ఒప్పందాలు పాత అయిపోయినాయి కదా. ఒప్పందాలు అయిపోతే మేము చేయాలండి. ఒప్పందాలు అయిపోయినాయి, గ్రౌండ్ అవ్వ, జస్ట్ ఎంఓయూలు ఫైల్ గురించి మాట్లాడుతున్నాను. ఎంఓయూలు జరుగుతాయి సార్, సర్వసాధారణం. ప్రభుత్వాల మీద నమ్మకాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళు ఇచ్చిన భరోసాకి 20 లక్షల కోట్లు తెచ్చి ఇచ్చారు. సపోజ్ ఏది సంతకాలు పెట్టారు కాగితాలు, అలా గవర్నర్ గారు కజ్జీలు ఇస్తే కాగితాలు అమ్ముకుంటారు సాయంత్రం, అది తప్పదు, ఇంకేటి ఉండదు. అలా వీళ్ళకి ఎంఓయూలు అన్ని కట్టకట్టి పెట్టి ఈ ఎంఓయూల మీద ఫర్దర్ నెగోషియేషన్స్ ఏం జరుగుతున్నాయి? ఓకే, ఇది మనకు కావాల్సిన ట్రాన్స్పరసీ కదా. దిస్ ఇస్ వాట్ వీఆర్ యాంటిసిపేటింగ్. ఎందుకంటే మీరు నేనైనా ఆర్ఓసీ బటన్ నొక్కితే ఎన్ని కొత్త కంపెనీలు రిజిస్టర్ అయ్యి తెలుస్తాయి, పిఎఫ్ అకౌంట్లు కొడితే ఎన్ని కొత్త ఓపెన్ అయ్యే తెలుస్తాయి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి స్టాటిస్టిక్స్ తీసుకున్న కొత్త కంపెనీలు ఎన్ని వచ్చి మనకు తిరగబడిపోయి తెలుస్తాయి. ఓకే, మీరు నమ్మితే నమ్మండి, నాకు బీజేపీ మీద నమ్మకం లేదు. నిర్మలా సీతారామన్ కూర్చోపెట్టే ఆవిడ చెప్పింది గూగుల్ సాఫ్ట్వేర్ అది ఇది ఏ టెక్నాలజీ అని. తుస్తుమని మాధవ్ గాలి తీసేసాడు ఇక్కడ. నేను అదాని గారికి తొంగిమని గాలి తీశారు. పైపెచ్చి మీరు చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సిఐ సమిట్ మీద లోకేష్ గారు ఇంకో సమిట్ ఇచ్చారు, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 కాంట్రడిక్షన్సే కదా, గమనించారు మీరు అది? సో ఎంత జరుగుతుంది దాని మీద మీరు ఇటు తిప్పి కాగ్ రిపోర్ట్ మీద నేనే ఆఫ్టర్ ఆల్ కెరసాల బంక్ కూడా చెప్పాడు బడ్జెట్ అంచనాలు పెంచేస్తూ ఉన్నట్టు గేమ్ చేస్తారని. పైపై జిఎస్టీ వసూలు ఏ విధంగా పేతటిక్గా ఉన్నాయి చూస్తున్నాం. 2,27,000 కోట్లు. ఉదాహరణకి మీరు సిఐ సమిట్ కన్నా ముందు 39 కోట్లు వెళ్ళి అమరావతిలో కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి వాడినట్టు ఇది మేము గజెట్ రూపంలో 1000 కోట్లు ఈ విధంగా శాంక్షన్ చేసాం. ఇక్కడ రుషికొండ కొండలు చెక్కడానికో, లేకపోతే అదాని వాడికి ఇక్కడ పెట్టడానికో, లేదంటే గూగుల్ వాడిని పెట్టడానికో, లేకపోతే ఈ గ్రీన్ ఎనర్జీ వాడికి కొత్త ప్రాజెక్ట్కి ఇక్కడ ఇలాంటివి ఏవైనా చెప్తే పోనీ ఏదో కన్విన్సింగ్ ఉంటే మేము ఆలోచించడానికి. అదేవి లేకుండా 2,27,000 కోట్ల పూర్ణ కొమ్మ పక్కన కనబడుతూ కాగు రిపోర్ట్ కన్నా మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఏ లిమిట్లో కాకుండా ఈ 2 క్వార్టర్లకు కంప్లీట్ చేయట్లే 64,000 కోట్ల పైసలు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. ఇంకా సంవత్సరం కాలం పూర్తి కాలే, ఇంకో క్వార్టర్ ఉంది. వీఆర్ అబౌట్ టు స్టెప్ ఇన్ టు డిసెంబర్ కదా. 19 నెలల పాలనలో 64,000 కోట్ల పైసలకి మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఎత్తేస్తే ఈ సంవత్సరం టెన్యూర్లో ఇంకేం జరుగుతుందో అద్భుతాలు మాకు అర్థం అవట్లేదా? ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులన్నీ? బీజేపీ అకౌంట్లోకి, డౌట్ లేదు, బీజేపీ అకౌంట్కి అంతే. అలా ఇప్పుడు చూడండి, వెనకబడి జిల్లాలకు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టంగని జల్లకొట్టి మన దగ్గర ఎత్తుకెళ్ళిపోయారు గ్యాప్ 350 కోట్లు. అవునా కదా? చెప్పండి. అంటే మీరు కన్విన్స్ కాలేదా? ఆ ఛానల్ వాళ్ళు కన్విన్స్ అవ్వరు, మీరు కూడా ఈ మధ్యన కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే అప్పులు తీసుకొస్తున్నారు, ఒక పక్కేమో అమరావతి. నేను అడిగింది మీరు కన్విన్స్ చేయరు లేదా? 350 కోట్లు తీసుకెళ్లారు సార్, వెనక్కి పట్టుపోయారు కదా. తీసుకెళ్లారు కదా, వెనక్కి పట్టుకున్నారు. సో అలాగే ఈ 2,27,000 కోట్లు మన నెత్తిమి పెట్టి వెనక్కి ఎత్తుకెళ్ళిపోతున్నారు. నాకైతే ఖచ్చితంగా డౌట్ ఉంది అది. ఎందుకంటే రూపాయి డబ్బులు ఉంటే 10 రూపాయలు మ్యాజిక్ చేసి చంద్రబాబు నాయుడు గారు అలా ఆసనాలు వేయించి 300 కోట్లు అన్నారు. అలాంటి లెక్కలే తప్ప కాగి లెక్కలే తప్ప ఒరిజినల్ లెక్కలేవి. తుఫాను ముంపు ప్రాంతాల బొడమేరకైతే మన నేను 10-15 కలిగిన కాడికి కలుగంజి తోదని చెప్పి వాళ్ళకి సాయం చేసిన దాంట్లో నారాయణ పులిహార లెక్కలు. రెవెన్యూ మినిస్టర్ గారు 29 కోట్లు ఏది అగ్గిపెట్లు అన్నారు. కింద టోటల్ అవుట్ టాలీ చేస్తాడు.
అంటే పై నెంబర్ చెప్తున్నారు కానీ కింద నెంబర్ కింద చెప్తారు. టోటల్ సంగతి ఏంటి? అరే 29 కోట్లు అగ్గిపెట్లు అవుతాయని ఎటకారంగా అని చెప్పి మేము అలాగే ఎటకారం నాడు, కానీ కింద మీరు వేసిన టోటల్ టాలీ అయింది కదా 29 కోట్లకి. అది మర్చిపోతే ఆల్రెడీ సీఎంఓ అదే చేసింది కదా చంద్రబాబు గారి బొమ్మ. ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డిని కితాబ్ చేస్తున్న వీడియో ట్యాగ్ చేశారు సీఎంఓ ఆఫీస్కి. ఓకే. అట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు మీకు జరుగుతుంది దాని మీద కాగ్ రిపోర్ట్ అన్నది కాంట్రడిక్షనా లేదా కాదంటే వీళ్ళు కాంట్రడిక్టరీగా చూపిస్తున్నారు కదా. గతంలో ఇచ్చిన కాగ్ రిపోర్ట్లు నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు కూడా వీళ్ళు నమ్మకుండా రఘురామకృష్ణరాజును ఆ దిక్మల పేపర్లు రాసిన వార్తలే కదా 15 లక్షలు 14 లక్షలు అని చెప్పి మన నెత్తికి పులేసుకువేయించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కానీ ఇది నేను చెప్తున్న ఫిగర్ 2,27,000 కోట్లు ఆర్బీఐ ఇచ్చిన ఫిగరే కదా అది. ఆర్బీఐ ఇచ్చింది, కాగ్ రిపోర్ట్ కూడా అదే చూపించింది కదా. మంగళవారం బాండ్ల వేలం ద్వారా వెళ్తుంది కావచ్చు. రెండో మంగళవారం బాండ్లు వేలం ఆన్ అగ్రిగేట్ 2,000 నుంచి 3,000 కోట్లు జేబు మనీ ఎత్తుకున్నట్టుగా ఎత్తుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి చెప్పరు. నిన్న చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి. నేను మీరు ఆ ఛానల్లో కాదు కదా, నేను ఎందుకు చెప్తున్నా 2,27,000 కోట్ల అప్పు గురించి మాట్లాడుతుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లెక్క మీకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వం ఆధీనాన్ని మేము నడపలేమని చెప్పి చెప్తాను. మిమ్మల్ని ఎవరు నడిపించమన్నాడు? ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నడిపించే పరిస్థితిలో లేదు. దానికి చెప్పానండి, మీరెందుకు గాబరా పడుతున్నారు దాంట్లో? ఆయన నిన్న చెప్పాడు కదా క్లియర్ కట్ గా మేము నడపలేమని చెప్పేశారు కదా. సరే ఈయన మాట్లాడేంటాడండి. నేను మీరింటే అన్నట్టు కూర్చుంది ఎలివేషన్స్ కోసం. నాకు తెలియని 2 విషయాలు అడుగుతారు, జాగ్రత్త చెప్పండి. చెప్పండి అడగండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానంటే పల్లా శ్రీనివాసరావు నిరాదేశ చేశాడు, నేను చేశాను, మీరు చేశాడు, ఆయనే చేశాడు కదా. అంటే అది టాస్క్ వాళ్ళ కోసం, ఎలక్షన్ కోసం చేసిన ఎలక్షన్ ఇంజనీరింగ్ ఒప్పుకోమనండి అది. రెండోది, గతంలో చీకటి దెబ్బలు కొట్టే బీజేపీ, కాంగ్రెస్, ఈ 2 వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడదాం. సమైక్య రాష్ట్రంలో దగ్గర 33 మంది ప్రాణాలు పోతూ, అమృతరావు గారి ప్రాణత్యాగంతో, ఉద్యమ నాయకుడు ఆ రోజు చలపతిరావు గారి త్యాగంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్. అవునా కదా? జాగ్రత్తగా లాజిక్. మొత్తానికి కాంగ్రెస్ మన గడ్డి మనకు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఒప్పుకుంటారా? కాదు, అవును చెప్పండి. నాకు అవును కావాలి. వాళ్ళు చాలా అని దీర్ఘాలు తీస్తారు, వాళ్ళు పళ్ళు కొరికిన వాళ్ళు లేక. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంకి వద్దాం. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే కదండి బీఎఫ్ఆర్కి రిఫర్ చేశారు దాన్ని. చేస్తే కదా కార్మికుల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు వాజ్పేయి గారు నెత్తిని పాలు పోసారు అనుకున్నాం. ఇవాళ ఆ టంగ్ ట్విస్టింగ్ ఏంటో ఇవాళ అర్థమవుతుంది ఎన్ని డేకేడ్స్ తర్వాత. జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసే వాజ్పేయి గారి మీద కూడా నాకు గౌరవం సన్నగిలుతుంది. ఎందుకు సన్నగిలుతుందంటే ముడి సరుకు లేదని ఐడెంటిఫై చేసిన ఆయన ముడి సరుకు మనకు ఓఎండీసీ నుంచి తీసుకోవడానికి వెసులుబాటు ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇది ఎన్డీఏ కూటమే కదా అప్పుడు, ఇప్పుడు ఎన్డీఏ కూటమే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి డబుల్ స్టాండర్డా, వాజ్పేయి గారి స్టాండర్డా? దీని మీద ఈయనకి చిత్తశుద్ధి లేదనడానికి ఈయన ట్రాక్ రికార్డు గవర్నమెంట్ సెక్టర్ అంతటి ఎత్తేసాడు ఈయన. చాలా విషయం ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు మన మీద కనుకరిద్దామన్నా సరే కనికరించకుండా చేసింది ఒకటి చంద్రబాబు నాయుడు. ఎలాగంటే చూడండి, ఇవాళ ఆయన నిన్న మాటలు లక్ష్మీ మెట్టలకి గన్నులు కేటాయింపు కోసం కేంద్రంకి మన ఎంపీలందరూ అడుక్కుంటున్నారని చెప్పాడు. ప్రైవేట్ వాడికి గన్నులు ఇప్పించడానికి ఈయన ఎందుకు అడుక్కోవాలి? జందాలు జమ్మల మడుగులో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయనకి గన్నులు కేటాయించండి అని ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడా? అంత ఉన్నోడు ఆయన అడుక్కోలేడు నాకు గన్నులు కావాలని. మధ్యలో ఈ తడకరాయబారు వీళ్ళెందుకు? రెండోది, 3వ పాయింట్కి వద్దాం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులు లేవని కేంద్ర ప్రభుత్వంలో పత్రికలు ఇన్నట్టు ఇడితే నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు గారు. ఏమని ఇచ్చాడండి? ఏందే ప్రజల డబ్బులు తీసుకెళ్ళి మీకు జీతాలు చేయకపోయినా ఇవ్వాలా? ఉద్యోగులు పని చేయట్లేదు, పని చేయకుండా జీతాలు. ఇప్పుడు మర్తకాజ విషయం అని చెప్తాం. నాయని బ్రాహ్మణులు అంటే వాళ్ళ వృత్తుల మీద కదా 10 రూపాయలు 5 రూపాయలు సంపాదించమన్నారు. చిన్న చూపే కదా ఆ రోజు కూడా ఎలా గసిరి మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు కూడా కార్మికులే కదా, వీళ్ళ గురించి ఎలా మాట్లాడాడు అంటే చిన్న చితక పనులు చేసుకున్న వాళ్ళంటే ఆయనకి ఎంత శ్రద్ధ ఒకసారి గమనించండి. ఇప్పుడు గన్నుల విషయం మాట్లాడదాం. ఈ లక్ష్మీ మెట్ల గారికి గన్నులు కేటాయించడంలో ఎంపీలు ప్రోత్సాహం ఉంటుంది. ఇదే గన్నులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని ఎందుకు అడగరు? ఆంధ్రప్రదేశ్లో నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కంపెనీకి ఉన్నటువంటి ఇనిషియేషన్ గవర్నమెంట్ కంపెనీకి ఎందుకు ఉండట్లేదు? దానికి ఆయన చెప్పిన ఉపమానం ఏంటి? 12,000 కోట్లు నీ డబ్బులు నా డబ్బులు అది జీతాలు ఇవ్వడానికి ఇస్తామా అన్న దగ్గర. సరే అది మీరు చూసారో లేదో, 12,000 కోట్లు అప్పులు తీర్చడానికి ఇస్తూ దానికి ఒక గజెట్ ఇచ్చారు, దాంతోపాటు ఇంకో లెటర్, ప్యారల్ లెటర్. ఒకసారి చూడండి. ఇతర కుమారస్వామి అడగని చెప్పేస్తారు, నిజాలే చెప్తాడు. ఇది స్టీల్ ప్లాంట్ మీద నిర్వహణకు కానీ దేనికి వినియోగించడానికి లేదు. అర్థమైందా? కేవలం ఇది అప్పులు తీర్చడానికే వాడాలని.
మీరు ప్రైవేట్కి అమ్మేద్దాం 42 భాగాలు ఆ విభాగాలను ఆల్రెడీ అమ్మేశారు ప్రైవేట్కి. 4,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు. ఇప్పుడు దగ్గర 118 218 మందిను సెయిల్కి ట్రాన్స్ఫర్ చేశారు సీనియర్ ఎంప్లాయీస్ని. ఇక్కడ ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంది మేడం. ఇప్పుడు మీరు 12,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అప్పు తీర్చడానికి మా డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చారు. జీతాలు ఇవ్వడానికి కష్టంగా ఉంది అన్నారు. మరి ఏ ప్రాతిపదిక మీద ఏ డబ్బుల్ని దేనికి వినియోగిస్తున్నారు? ఇప్పుడు మీకు జీతాలు ఇవ్వడానికి మా డబ్బులు మీకు అడ్డుతున్నాయి, కానీ మీరు విచ్చలవిడిగా ధన ప్రవాహం చేస్తున్న ఈ స్టేట్లో ఈ కార్మికుల యొక్క జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా సరే మీరు ఏ ప్రాతిపదిక మీద మీకు అర్హత అన్నదాని మీద నేను చెప్తున్నా. 39,624 కోట్లు డివిడెండ్ రూపంలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి మూలధన రూపాయన ఇచ్చేసింది ఓకే వైజాగ్ స్టీల్ ప్లాంట్. రెండోది సాలున మీరు కియా ప్రైవేట్ మోటార్స్ తీసుకొచ్చి దగ్గర 850 కోట్లు 880 కోట్లు వస్తున్నాయి. దానికి జీటుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా స్టేట్ ట్యాక్స్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. అంటే మీరు సంపద సృష్టిస్తూ ఉన్నారు కదా, ఆదాయ వనరుల విషయం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు ఏ జీతభత్యాల కార్మికులకు ఇవ్వడానికి దగ్గర దాని పూర్వపరంలోకి వెళ్తే అది స్వయం ప్రతిపత్తితో ఇవాళ నిలబడిన నవరత్నాలకు ధీటుగా ఇస్పాట్ నిగమ్ ఐ అని ఉంటుంది. అంటే ఐ అంటే మేము ప్రొడ్యూస్ చేసేది కింగ్ అని అర్థం. ఎందుకంటే దానికి ప్రపంచ మార్కెట్ అంతా దాని దగ్గర ఉంది. అది ప్రొడ్యూస్ చేసిన స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఎవరు చేయరు. ముడి సరుకు లేనప్పుడే. ముడి సరుకు ఉంటే ఇనిషియేషన్ నుండి వాళ్ళన్ని గన్లన్నీ ఇస్తే ఇంకా ఇంకా బెటర్ మార్కెట్ అవుతుంది, ఇంకా రెవెన్యూ వస్తుంది కదా. అంటే మంచం కోళ్ళు కథ ఒకటి ఉంటుంది, కూర్చొని కొమ్మను నరుక్కోవడం కన్నా లేని దానికోసం అరువులు చాచే దగ్గర షార్ట్ కట్ పీరియడ్స్లో షార్ట్ కట్ మెథడ్స్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో మీరు షార్ట్ గన్స్ ఫైల్ చేస్తుంది మీరా కేంద్ర ప్రభుత్వం? ఒకసారి చెప్పండి. అంటే వాళ్ళు ఆ రోజు చిత్తశుద్ధి చాటుకుంటూ గనులు లేవన్న దగ్గర ఇవాళ లక్ష్మీ మెటల్కి మీరు ఇప్పిద్దామన్న గనులు మన ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ఎస్ ఎన్డీఏ కూటమిలో గనులు ఇప్పించాలన్న క్రేట్ ఎందుకు తీసుకోలేపారు మీరు? ఇప్పుడు కూడా అదే ముడిసరుకు ప్రాబ్లం ఉన్నది అందరికీ తెలిసిన తర్వాత కూడా ఓఎండీసీ మినిస్టర్ ఆ రోజు ఇదే ప్రైవేటీకరణకి ఆ రోజు సహకరిస్తున్న దగ్గర కూడా ఏది ఒరిస్సా ఉక్కు శాఖ మంత్రి అప్పటి నుంచి మొదలైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేయడం దరిద్రం. ఇప్పుడు కుమారస్వామి వచ్చి నిజాలు చెప్పాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించడం దగ్గర కూడా మీరు ఎలక్షన్ అప్పుడు చెప్పిన దానికి పల్లా శ్రీనివాసరావు గారు ఇనిషియేట్ చేసిందే కానీ నేను పల్లా శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ కూడా కాంట్రాక్షన్ చంద్రబాబు గారి ఉద్దేశం వేరని. ఓ పక్క బీసీ కులాల మీద కుల వృత్తులు చేసే వాళ్ళ మీద చిన్న చూపు, కార్మిక శాఖలో పనిచేసుకుంటున్న వాళ్ళ పనులు చేసుకున్న వాళ్ళకి జీతాలు అవడం కోసం ఇవ్వాలన్న చిన్న చూపు. ఇదేంటండి ఇదేంటిది? ఇది ఏమైనా పద్ధత? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదానికి మీ డిస్క్రిప్షన్స్ ఏంటి అసలు? స్టేట్గా ఓ అమృతరావు గారి ప్రాణానికి కానీ లేదా మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు కానీ ఆయనకేమైనా ఇంట్లో పనిపాటు లేకుండా మళ్ళాటి వాళ్ళ కోసం త్యాగాలు చేశారా? కనీస పరిరక్షణ మీ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్సిబిలిటీ కనబడుతుందా? స్టేట్ గవర్నమెంట్ అంటే ఆ రోజు కూడా బీఎఫ్ఆర్కి కార్మిక సంఘాలు ప్రజలు లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళరు. అప్పుడే స్వాహా నిజాం షుగర్ సీట్లతో పాటు అది కూడా ఎత్తిపోయింది ఇప్పటికి. గోగరాజు గంగరాజు గమ్మినట్టు ఇక్కడ కూడా ఎవరో ఒకరు గమ్మేసేవాళ్ళు అప్పుడు. సో అప్పటి నుంచి పునాదులు పడి ఉన్నాయి. సరే, ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించి ఎన్ని ఇలా జరుగుతుంది. నిన్న ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఉన్నటువంటి పోర్టులను కూడా పీపీపీ మోడల్లో వాటిని ఇంకా డెవలప్మెంట్ చేసేసి పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇనిషియేషన్లో తీసుకెళ్తామని కూడా మాట్లాడారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. అది మాట్లాడితే నాకు అది అర్థం కాదు ఏంటంటే పేర్లు ఎందుకండి అదానికి ఇచ్చేస్తున్నాం అని చెప్పి మనకి దైద్యం వెళ్ళిపోద్ది. ఎందుకింత ఓవర్ యాక్షన్? అసలు ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వటం వల్ల అది ఫ్రీ సర్వీసింగ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తృణమో పణమో మనందరం పెట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులతోనే కదా కోర్టులో ఆ పాటి కట్టాడు ఆయన. అవి తీసుకెళ్ళి అదాని పెట్టేస్తానంటే ఇంకేం చెప్పాలి నేను? పీపీపీ అని పేర్లు ఎట్టి ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తారు? మెడికల్ కాలేజ్ చూస్తేనేమో ఒక పక్క అది కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోర్టులు అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తున్నారు. ఏదైనా కాంట్రవర్సీ చేయడానికి ప్రభుత్వం వచ్చింది సరే. ఈ 2 years కూడా కంప్లీట్ అవ్వాలా? ఈ 2 yearsలో ఇన్ని ప్రైవేటైజేషన్స్ వస్తున్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారా? మన కూడా అమ్మేస్తారు ఎవరికి. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో లేదో, లేని దానికోసం హక్కులు ఎలా క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. ఆ రోజు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకి ప్రత్యేక గనులు కేటాయించవలసిన ఇష్యూ. ఇవాళ ఈ ఇనిషియేషన్ లేదంటే నవీన్ మెట్ల గారి ఎవరికి లక్ష్మీ మెట్ల గారికి గనులు కేటాయించమని ఈ డెలిగేషన్తోనే అభ్యర్థిస్తున్నారు. అదే పని అప్పుడు ఈ డెలిగేషన్ లేనప్పుడు ఎందుకు అడగలే వైజాగ్ స్టీల్ ప్లాంట్? ఇప్పుడు ఈ ప్రాబ్లం లేకపోయింది కదా.
ఎందుకో మరి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్స్ తీసుకున్నారు. సరే, ఇంకొకటి మెయిన్ సార్, ఈ తిరుమలకి సంబంధించి పరకామని ఒక ఇష్యూ, ఆయన సతీష్ గారు సిఐగా ఉండి అక్కడ పరకామని ఈ కేసును అసలు మొత్తం బయట పెట్టినటువంటి వ్యక్తి, ఆయన చనిపోవటం ఏంటి, దాని వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారని వీళ్ళు కాదు టీడీపీ వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఏంటి, ఒక హత్యలో లేదంటే ఆత్మహత్యనో దాన్ని రాజకీయం చేసి అది కూడా దేవుడికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ని ఏం చెప్తారు? మీరు హత్య అంటారా? నేను హత్య అనట్లేదు, టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు హత్య అని, అది కూడా బొమ్మన చేయించాడని చెప్పేసి ఆరోపణలు. అవశ్యం చెప్పండి. సూపర్ రే, మీది ఈ జన్మకు మారరు, మీ లాజిక్ ఒకలాగే ఉంటుంది. దట్ ఈస్ మీ ఇంగ్లీష్లో దాన్ని మోడస్ ఆఫ్ ఆపరెంట్ అంటాం. ఎలా ఉంటుందంటే జాగ్రత్త చూడండి. వివేకానంద రెడ్డిది గడ్లపోటు, నిన్న ఆయన చనిపోయిన సతీష్ గారు గొడ్లపోటు. అది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసి అది ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా, అంటే వీళ్ళు చెప్పింది వేరు. అవునండి సార్, నేను చెప్తుంది వినండి. ఆ రోజు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళకాడు వచ్చిన పర్వతం లేదు. ఓ దిక్మాల పేపర్ వాడు ఏదో చెప్పాడు, లేదా విజయసాయిరెడ్డి చెప్పాడని కోర్టు ఆపరేషన్ ప్రకారం అందరినీ మట్టి కనిపించింది. అది ఇప్పటికీ పెట్టకది అదే కదా అది. ఇందులో ఒక సెన్సిటివిటీ లైన్ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. వివేకానంద రెడ్డి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి తల్లితోడు ఒక మాట మాట్లాడలేదు. ఈవిడ వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు. ఈ జాగ్రత్త మీరు గమనించండి. అంటే ఇందులో నిజంగా సాధారణచారిణులకి భర్త పోతే తీన్మారి డ్యాన్స్ వేసుకుంటారా అన్న కాన్సెప్ట్ ఒకసారి ఆలోచించండి. వీళ్ళ కష్టాన్ని బయట పెట్టరు. జాగ్రత్తగా ఇది జనరల్ వాళ్ళకి సమాధానం అంటాను నేను. అసలు విషయం మారదు. ఆయన ఎక్కడో గుత్తి కోవిడ్ దగ్గర ఆయన బాడీ దొరికింది. ఎవరికి? గ్యాంగ్ మ్యాన్కి. అది గుత్తి స్టేషన్లో రిపోర్ట్ అయింది. గుత్తి స్టేషన్లో ఆర్పిఎఫ్ పోలీసులు కానీ సంబంధించిన స్టేషన్ అధికారులు కానీ ఎఫ్ఐఆర్ రాశారు. ఈడెవరు మళ్ళీ ఆటలో అరటిపండు అలా అప్పుడు రామ్ సింగ్ గడి కథకు తగ్గట్టు దస్తగిరి గారు సునీల్ గారి లాగే ఈ పనికి మన ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎట్లా స్ట్రాటజీ ఆఫ్ చేశారు. వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి ఆయనతో ఎఫ్ఐఆర్ కల్లాడచ్చి చేసే కథ. రామ్ సింగ్ గడి కథలు ఇవే 164 and 164 ఈ రెండు జాగ్రత్తగా గమనించండి. గుత్తి స్టేషన్ నుంచి ఫస్ట్ ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది అనుకోండి. ఫస్ట్ అసలు రైల్వేస్ ట్రాక్ మీద దొరికిన బాడీకి అది మర్డర్ అవ్వచ్చు, లేకపోతే ఆత్మహత్య అవ్వచ్చు, లేకపోతే ట్రాక్ కింద ప్రమాదవశాత్తు జరగవచ్చు. ఈ మూడింటిని రైల్వే అధికారులు ఎక్స్పోజ్ చేయకుండా తగుదనమ్మా అని వీళ్ళు. ఇంకోటి, ఆయన పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర ఆ స్కానింగ్ దగ్గర పోలీసులు ఎందుకున్నారు? డిఎస్పీ గారు ఒక స్థాయి కలిగిన అధికారులు అక్కడ దాని దగ్గర ఎందుకున్నారు? ఇవి బేసిక్గా నాకు వచ్చే క్వశ్చన్లు. ఓ జర్నలిజం చదువుకున్న వాళ్ళగా లా చదువుకున్నా. ఇప్పుడు దీనికి పూర్వపరాలకు ఒప్పుకెళ్తాం. వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, గౌరవప్రదమైన పోలీస్ వ్యవస్థ, సిట్ అధికారుల ఆధ్వర్యంలో ఈయన రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఇప్పటికి 3వ సారి 4వ సారి వెళ్ళాడు. మానసిక సంఘర్షణకు గురవుతున్నానని అతని సన్నిహితులకు చర్చించుకున్న అవసరం. ఫోన్ ఎత్తున దొరకదు. సేమ్ వెళ్ళేది ములకల చెరువు బ్యాచ్లో వాళ్ళాడు జనార్దన్ రావు గారి ఫోన్ పోయిందన్న ఆడు వీడియోలు రిలీజ్ చేయగలుగుతాడు. వాళ్ళకి నచ్చినట్టుగా ఆడవాడు జోగి రమేష్ గారిని ఎత్తేసి లోపల వేసేస్తారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని లోపల వేయడానికి వేసిన పథకం ఇది. జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు ఈ విషయాల్లో పూర్వపరాలకు వెళ్దాం. ఒకసారి పరకామణి సేవలో మీ దగ్గర వీడియోలు ఉంటే అర్జెంటుగా వేయించండి నాకు అసలు. ఆ సేవలో మనుషులు లోపల ఒక కడ్రాయరు, ఓ లుంగి, కట్ బనీనే, నాట్ ఈవెన్ హ్యాండ్స్ బనీన్. పక్కోడు ముడుకు ఈడు ముడుకు తగులుతూనే కూర్చుని ఉంటారు. ఎంటైర్ బ్యాచ్ అలా పోకిరి సినిమాలో ఉప్మా కట్టుకుని వెళ్తేనే కానీ ఎవరెవరు ఆ వీడియో చూస్తున్నాయి రికార్డ్ చేస్తున్నాడు లోపలికి వెళ్ళిన ఎంటైర్ టీము, బయట ఉన్న పోలీసు వాళ్ళు కాన్స్పిరసీ చేస్తేనే కానీ ఆ రోజు డబ్బులు దొంగతనం జరగవు. ఎందుకంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చెక్స్. మీరు నేను రేమండ్ సూట్ వేసుకెళ్ళినా అక్కడ గుడ్డలిప్పి లుంగి దులిపి కట్టుకుని వాళ్ళకి చూపించి లోపలికి వెళ్ళాలి. రెండోది కడ్రాయిలో డబ్బులు పెడదామన్నా ఈ పక్కోడు వీడికి మనకున్న పరిస్థితుల్లో ఇలా తీసి నేను లోడ్ పెట్టాలన్నా, పోనీ ఆడ కిందన పెట్టి నుంచి పెట్టుకోవాలన్నా ఇట్స్ ఏ హ్యూజ్ గ్యాంబుల్. ఉదాహరణకి 74,000 వర్త్ డాలర్లు దొంగతనం జరిగింది, అభియోగం, లేకపోతే ప్రూవ్ అయింది. ఇది కన్నా దీని విషయం మనం మాట్లాడదాం. ఇది గత 4 రోజులు బట్టి ఇదే పనికి మనలోడు రోజు దొంగతనం చేస్తుంటే పోలీసులకు దొరుకుతుంటే ఆ రోజు ఆయన పట్టుకొని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చారు. నేనది ఫస్ట్ ప్రశ్న. లేకపోతే వెళ్ళి పౌడర్ డబ్బా వాళ్ళగా దానికి లెక్కలు కట్టేసి ఏవో చిలకలు పలకలు కాదు, వాస్తవం మాడతాం. ఇది దొరికినోడు ఎవడో ఇంతకాడు పెద్ద జీఆర్ ఆశ్రమంలో రామకృష్ణ అన్నాడు. పెద్ద జీఆర్ ఆశ్రమానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆ ఆశ్రమానికి సంబంధించిన మీరు పెద్ద అలాగే లైటర్ వెర్సన్ చెప్పకండి. పెద్ద జీఆర్ ఆగమ శాస్త్రానికి ఆడ మనకి పరిరక్షించే దేవదూత, కర్ర జెండా కట్టుకుని పాముకోలు పెట్టుకుని అన్ని సక్రమంగా జరుగుతున్నాయని అథెంటికేషన్ ఇచ్చే వ్యక్తి. అవునంటారా కాదంటారా? సరే చెప్పండి. ఏం బాధపడుతున్నారు? లేదు నేను చెప్పండి, వాస్తవం అది. అవునా కాదా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగితే పట్టుకోమని చెప్పింది ఎవరంటే ఫస్ట్ పోలీస్ అయినా.
ఆయన దగ్గర ఉన్నాడే ఇది పనికి మాల పని చేస్తే ఆయన బాధ్యత ఇది. పాయింట్ 1. ఇది ఇక్కడ మనం ఈ క్రిటికాలిటీ ఎక్కడ దాకా తీసుకొద్దాం. కింద పోలీస్ స్టేషన్ తిరుమల స్టేషన్ నెంబర్ 2లోనో దేంట్లోనో ఈ రామకృష్ణ గారి మీద కంప్లైంట్ పెట్టారు. ఓకే. 359, 341 స్టేషన్ బెయిల్లే కాదు, స్టేషన్ బెయిల్ లెటర్. అదిటిది అన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు అసలు కథ మొదలైంది. దొంగని పోలీసులు పట్టుకుంటారు, వాస్తవమా కదా? దొంగ దగ్గర పట్టుకున్న సొమ్ము రికవర్ అయింది. శిక్ష ఎంత ఉంటుంది? ఉరి శిక్ష దాకైతే వెళ్తా నాకు తెలిసి. పాయింట్. పోనీ ఇది ధార్మిక సంస్థ సూపర్ అనుకుందారు. తిరుమల ప్రతి కాటేజ్లో ప్రతి దగ్గర జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. బంగారు వాకిల్లో కూడా ఇంత బోర్డు ఉంటుంది, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. అక్కడ అంత సెక్యూరిటీ ఉంటారు. ఇది మాట్లాడదాం. అంటే మనుషుల్లో పనికిమాలిన ఎదవలు మైన్యూట్ పర్సెంట్ ఉంటారు, పనికిమాలిన పనులే చేస్తారు. మా అయితే 2-3 క్యాబిన్లో ఒక దొంగతనం జరగవచ్చు అగ్రిగేట్ని, లేదా రోజు మొత్తం మీద 5 దొంగతనాలు జరగవచ్చు. తిరుమలలో 1,00,000 మంది వెళ్ళే దగ్గర ఒక 5 మైన్యూట్ అని అంటున్నాను నేను. ఇలాంటిది ఒక ఎస్టాబ్లిష్డ్ సిచ్యువేషన్లో పరకామణి సేవకి వెళ్ళి సేవ చేస్తున్న వాళ్ళు ఒకడో పనికిమాలిన పని చేస్తే మొత్తం వ్యవస్థను ఆపాదించడం అంతవరకు సమంజసం. రెండోది, ఆ డ్యూటీ ఆఫీసర్ ఎవరైతే సతీష్ గారు ఉన్నారో అతను నిక్కచ్చిగా డ్యూటీ చేసి పట్టుకుని పోలీసు ఎఫ్ఐఆర్ చేశాడు. ఎఫ్ఐఆర్ చేయకపోతే మీరు తప్పు నాదో మీద చెప్తాం. ఇప్పుడు 3వ క్రిటికాలిటీ దీంట్లో, అభియోగం మోపబడినవాడు అభియోగాన్ని ఒప్పుకున్నాడు. వాడు ఏం చెప్పాడు? వాడికి సంబంధించిన ఆస్తిని మేము ఇస్తానని చెప్పి టెంపుల్కి ఇచ్చేసేస్తాడు. దీనికన్నా ముందు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారట అంటాడు. అరే లా చదువుకున్నాను నేను, జనరల్గా మాడదాం. కోర్టులో కేసు ఉంటుంది, దాని యొక్క వాల్యూమ్ పెరిగినప్పుడు సంబంధిత పోలీసు అధికారులకి ఈ కేసుని లోక్ అదాలత్లో పర్వ్యూలో పాసిఫికేషన్ అవుతుందా అన్న ఎక్స్క్యూజెస్ గౌరవ న్యాయస్థానాలు ఇస్తాయా కనుక్కోండి ఒకసారి. ఇస్తాయని చెప్పినప్పుడు ఎవరితోనే నేను ఆర్గ్యుమెంట్కి సిద్ధంగా ఉన్నా, ఎవరన్నప్పుడు కూడా ఆర్గ్యుమెంట్కి సిద్ధంగా ఉన్నా. ఇది లోక్ అదాలత్లో ఎప్పుడైతే కాంప్రమైజ్ అని ఉండో, లేకపోతే వాడి పెనాల్టీ ఇవ్వడమో, లేకపోతే వాడికి శిక్షకి సంబంధించిన జడ్జిమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది అగైన్ టీటీడీ బోర్డు దగ్గరికి వచ్చింది. ఉదాహరణకు కరుణాకర్ రెడ్డి బోర్డు చైర్మన్, వెరీ గుడ్. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ, ఉదాహరణకి పాస్ సార్ దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ప్రశాంత్ అమ్మ నెల్లూరు రాంబాడు, వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలే కదా, అప్పుడు బోర్డు మెంబర్లే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. నెక్స్ట్ వీళ్ళందరికన్నా నాకు ఎక్కువ గౌరవం ఉండి నమ్మకం ఉన్న సుధామూర్తి గారు ఉన్నారు. వీళ్ళెవ్వరు కన్సెన్సస్ లేకుండా వీటితో ఆడిల్లు ఆకిల్లు ఆస్తి రాసి ఇచ్చేస్తున్న టీటీ బోర్డుకి కింద లోక్ అదాలత్లో పాసిఫై అయింది కాబట్టి వీడు ఉద్యోగం రిజిస్ట్రేట్ చేసేయండి అని చెప్పవచ్చా? పోనీ మీరు ఆ పని మీరు చేయలేదే? అంత అభియోగం కోర్టు త్రూగా మీరు కూడా 54 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన మీరు ఆ శ్రీనివాస్కి రెడ్ కార్పెట్ వేసి లోపలికి తెచ్చలేదు, పిఏ శ్రీనివాస్కి. సో అంటే ఇప్పుడు దాటకండి, ఈ రెండు కంపేర్ చేద్దాం. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుందాం, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న వాళ్ళు అనుకుందాం. మీకైతే నచ్చిన కన్సిడరేషన్, వాళ్ళదైతే అది గౌరవప్రదమైన న్యాయ వ్యవస్థ త్రూగా, గౌరవప్రదమైన టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ వ్యవస్థ త్రూగా ఐడెంటిఫై చేసిన దానికి ఇన్ని కాన్సిక్వెన్సెస్. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. అంటే అది తప్పు జరిగింది, ఒప్పుకున్నాడు, అతను తప్పుకు సంబంధించి ఏదైతే లోక్ అదాలత్లో, అది లోక్ అదాలత్లో ఒప్పుకున్నాడు. వ్యవస్థ, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ. ఓకే. సో అక్కడి నుంచి ఆయన ఆస్తులన్నింటినీ కూడా గవర్నమెంట్, ఇదే మీరు టీటీడీ బోర్డు చైర్మన్ పాసిఫై చేసాడు పోలీస్ కేసు కట్టకుండా అంటే నేను ఒప్పుకుంటా. సంథింగ్ గూఫ్. టీటీడీ చైర్మన్ ఏదైనా మేనేజ్ చేసి అతను తప్పించాలనుకుంటే అది ఓకే, తప్పకుండా అది తప్పు అవుతుంది. అతను రీఇన్స్టేట్ చేయడానికి వచ్చింది టీటీడీ బోర్డు చైర్మన్ దగ్గరికి అభ్యర్థన. అది బోర్డులో అందరూ కలిపి కలెక్టివ్ డెసిషన్ కాదా? కలెక్టివ్ డెసిషన్ అయినప్పుడు మిగిలిన బాధ్యత వాళ్ళు. ఏ రోజైనా సుధామూర్తి గారే, గౌరవ్ సుధామూర్తి గారు ఒక మాట అన్నారు అనుకోండి, ఈ వెధ ఇదే పని చేస్తాడు కంటిన్యూస్గా 4-5 సార్లు దొరికాడు కదా, వీళ్ళు టాలరేట్ చేయకూడదు అన్నది రికార్డ్ అవుతుంది కదా మినిట్స్ లో. ఎగ్జిట్ చేయమని చెప్పేస్తే అయితే మిగిలిన బోర్డు మెంబర్లు అందరూ, ఉదాహరణకి అందరూ డిసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే అందరూ ఓకే అనొచ్చు, లేకపోతే మెజారిటీ ఓకే అనొచ్చు. ఆ డిసెంట్ తెలియజేస్తున్న నోట్ ఒకసారి బయటకి ఇమ్మనండి. ఓకే. సో అప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఇతన్ని మళ్ళీ రిటైన్ చేయడానికి. ఇప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు 10 మంది 15 మంది బోర్డులో ఉన్న వాళ్ళు మెజారిటీ సభ్యులు ఆమోదం అనుకున్నప్పుడు డిసెంట్ తెలియజేసిన వాళ్ళది కూడా నాకు కావాలి. ఓకే. ఎందుకంటే అది నవ్ ఇట్ విల్ బి అ క్రిటికల్ పాయింట్ ఫర్ పీపుల్ అరౌండ్. నేను అలాంటి సామాన్య భక్తుడికి దాని మీద గౌరవం పెరగాలంటే అది కదా. పరకామణిలో తప్పు జరిగింది, పట్టుకుంది పోలీస్ వ్యవస్థ. దొంగతనం తిరుమలలో జరిగింది, పట్టుకుంది పోలీస్ వ్యవస్థ. ఇది నాకున్న వ్యవస్థ మీద ఉన్న గౌరవం. ఆడెవడైనా అవ్వచ్చు, పరకామణిలో చేసినోడే మానవాతీతుడు కాదు కదా. దేవుడు రిప్రజెంటేటివ్స్ వచ్చి అక్కడ కౌంట్ చేసుకోరు కదా. కింద గోవిందరాజ స్వామి టెంపుల్ నుంచి గోవిందరాజ స్వామి వచ్చి రోజు లెక్కెట్టుకుంటారు, మీరు ఎవరు రావద్దని నేను చెప్పలే కదా. ఓకే. సో ఈ కాన్స్పిరసీలో సతీష్ అన్న వ్యక్తికి ఇమ్మెన్స్ ప్రెజర్ పెట్టడానికి ఎటుపక్క నుంచి వెసులుబాటు ఉంది? ఇది నాకు వచ్చిన సందేహం. వీళ్ళు అధికారంలో లేరు, వీళ్ళు ఏం చేయలేరు. అధికారంలో ఉన్న వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు చేసిన యాక్ట్ ని ప్రొయాక్టివ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోనీ ఇదే
పరకామణి సేవలో దొరికిన రామకృష్ణ గారికి ఇచ్చిన కన్సిడరేషన్ ఏ ప్రపంచంలో ఎవడే ఉందంటే వీళ్ళు ఆల్రెడీ శ్రీనివాస్కి ఇచ్చి చూపించారు కదా. సో అంటే మీరు చెప్పే సో కాదు, ఇచ్చి చూపించారా లేదా? నాకు చెప్పారు ఇక్కడ శ్రీనివాస్ అంటే ఎవరు? పిఎస్ శ్రీనివాస్. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికినాడు, అమెరికాలో దాక్కుని ఈ ప్రభుత్వం వచ్చేదాకా రాకుండా ఉన్నాడు. సో అంటే మీరు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉంది, ఈ కేసుకు సంబంధించి ఈయన ఏది చెబితే అవతల వాళ్ళని అలా లీడ్ చేయడానికి అరెస్ట్ అయినా ఇంకోటైనా లీడ్ అవుతుంది కాబట్టి ఈయన మీద ఇక్కడ పెద్ద వ్యక్తులు ప్రెజర్ చేస్తున్నారు, కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పమని చెప్పేసి ఆ ప్రెజర్ని తట్టుకోలేక మేబీ అది సూసైడ్ అంటారా లేదంటే ఇంకోటి అంటారా అనేది తేల్చాల్సింది ఎవరు? వ్యవస్థ తేల్చారు కదా. ఆ వ్యవస్థని పనిచేయనీయకుండా చేస్తుంది ఎవరు? వ్యవస్థే, మళ్ళీ వ్యవస్థే. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా సార్, గొడ్డలి పోటు అన్నదే మాట్లాడదాం, వాళ్ళ భాషే వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి. పొద్దు నుంచి ఇలా అలవాటు చేసి గుండుపోటు అంటే అది గొడ్లపోటు అని ఎవరు? మా గురుగారు తులసిరెడ్డి గారు వెళ్ళగానే లటక్కని ఎవరో చెప్పాడు గొడ్లపోటు అని తమాషాలుగా ఉందా, గుండుపోటు అని. గొడ్లపోటు ఎంత పైశాచికంగా చంపేశారని ఆయన ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఇట్స్ బ్రోటల్ మర్డర్ అని ఎస్టాబ్లిష్ అయింది. ఎఫ్ఐఆర్ అదే కదా ఆ రోజే. నెక్స్ట్ అంటే కానీ ఈ ఎఫ్ఐఆర్ ఇప్పటిదాకా ఎందుకు ఇదవలే? ఆఫ్టర్ 4 పుతిరీలు దోశారు ట్రైన్ నుంచి. జస్ట్ లుక్ ఇంటు ది మోడల్స్ ఆఫ్ ఆపరెండా. కొంతమంది ఎముకలు ఎరగొట్టారు అంటున్నారు, కొట్టి ట్రైన్ ట్రాక్ కింద పడేశారు. ఇది మాడదాం, ఇది ఇంకా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆయన స్టేషన్లో ఎక్కింది 29వ బెర్త్ నెంబరు, 56 మంది ఉన్నారు ప్రయాణికులు. ఇందులో ఇంకో సెన్సిటివ్ పాయింట్ ఏంటి తెలుసా? ట్రైన్ అక్కడి నుంచి తిరుపతి దాకా వెళ్ళింది. ఓ టీటీ గాడు కనీస బాధ్యతగా అక్కడ రిపోర్ట్ చేయలేదు, ఈ పలానా ప్రయాణికుడు నేను టికెట్ చెక్ చేయలేదు, వాడు ఎక్కలేదు. అది ఇంకో బెర్త్ ఎలకేషన్ ఇంకోటి ఉంటుంది కదా. ఇతను ఉదాహరణకి కూర్చోకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడే నిలబడి గెంతే, ట్రైన్ స్టార్ట్ అవడమే గెంతేస్తాను అనలే కదా. ఓ ప్రయాణ నిడి ఉంది అతుంది. సో దీంట్లో ఖచ్చితంగా ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే టీటీకి ఉన్న చబలత్వం నాకు తెలిసినంత వరకు, నేను ఎన్నోసార్లు ట్రైన్లో ప్రయాణించిన అనుభవంతో చెప్తున్నా, ఏదైనా స్టేషన్లో వాడు ఎక్కేడా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ చెక్ చేస్తాడు. ఎందుకంటే ఇంకోటి క్యాలిక్యులేట్ చేసేది బెర్త్. ఎందుకంటే వెనకాల జోరిగిల్లో తిరుగుతుంటాం అన్నట్టు, సార్ బెర్త్ సెట్ చేయండి సార్, ప్లీజ్ సార్ అని తిరిగే బ్యాచ్ కదా. ఎందుకంటే జడ్డోళ్ళకి అర్థం అవ్వాలి, ఎందుకని ఈ విషయాలని చెప్తున్నా. సో ఇక్కడ ప్రోయాక్టివ్నెస్ ఎక్కువ మనందరికైనా ఎవరి మీద ఉంటుంది, టీటీ మీద ఉంటుంది. నెక్స్ట్ మీరు ఉదాహరణకి గుర్తు దాటిన తర్వాత ఇంకో ఎవడో వచ్చిన అన్నట్టు చెప్తారు, సార్ ఆ బెర్త్ ఖాళీగానే సార్, అక్కడ ఎవరు లేడు, మీరు ఇందాక ఎవరికి వచ్చాడని చెప్పారు, అబద్ధం సార్ అని మళ్ళీ ఆబ్లిగేట్ చేయడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది కదా టీటీని. అవునా కదా? ఉంటుంది. ఇన్ని ఛాన్స్, ఎందుకంటే తిరుమలకి వెళ్ళే ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ లో కూడా దర్శనానికి మనకి ఇంపార్టెంట్, ఇవాళ రాత్రి తిప్పలు పడదామని ఎక్కేవాళ్ళు ప్రయారిటైజేషన్స్ మీద మాట్లాడుతున్నా. వీటన్నిటిలో అప్ టు తిరుపతి, మళ్ళీ వెనక్కి వచ్చిన ట్రైన్ కానీ రైలు సిబ్బంది, రైల్లో ఉన్న సిబ్బంది అంటే టీటీ కానీ డ్రైవర్ కానీ లేకపోతే లాస్ట్ గార్డ్ కానీ లేకపోతే ఆర్పిఎఫ్ పోలీసులు కానీ లోపల డ్యూటీ చేసిన పోలీసులు కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు. జరిగిందని చెప్పేసి అసలు ఆయన స్టేషన్ లోకి వచ్చినప్పుడు ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యక్తులు ఉంటారు. వాళ్ళ వైఫ్ తో జరిగిన కాన్వర్సేషన్ లో ట్రైన్ ఎక్కింది కూడా కన్ఫర్మ్డ్. వాళ్ళ బ్రదర్ అదే చెప్పాడు ఎఫ్ఐఆర్ లో చూడండి. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ వస్తున్నా కూడా ఇంకెందుకు దీన్ని ఒక వేరే విధంగా ప్రోపగండా చేస్తున్నారు? బ్రహ్మానందం స్క్రిప్ట్ ఉంటే వాళ్ళు అనుకుందే చెప్పాలి, అదే మీడియా ట్రైల్. ఓకే సరే చూద్దాం మరి దీన్ని సిట్ సరిగా విచారిస్తుందా ఏంటనేది కూడా. సరే కంక్లూడ్ చేసి చివరిగా ఒక పాయింట్ ప్రసాద్ గారు, వంగవీటి రాధా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని చెప్పేసి నిన్న ఆవిడ చెప్తూ వచ్చింది. సో ఇది ఏంటి, ఇది కాపులంటేనే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి సినియారియో నడుస్తుందో మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి పరిస్థితిలో కొత్తగా మళ్ళీ ఆవిడ రాజకీయాల్లోకి రావడము, ఏదో జరుగుతుంది ఏదో చేసేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ వైసీపీ నుంచి కూడా ఏదో ఇనిషియేషన్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఏం చెప్తారు మీరు కొత్తగా మహిళల్లో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి? ప్లీజ్ వెల్కమ్, వచ్చారండి, కానీ చెట్టు పేరు చెప్పి మాత్రం కాయలు అమ్ముకోవద్దు. ఆ మహానుభావుడికి ఒక చరిత్ర ఉంది. ఆయన ఒక సామాజిక వర్గాన్ని శాసించి ఆ సామాజిక వర్గానికి ఒక దారి చూపించిన ఒక గొప్ప వ్యక్తుల కింద చాలామంది గౌరవించే వాళ్ళు నేను కూడా ఒకటి. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే ఈ స్ట్రగుల్, ఈ క్రాల్ ఫర్ హిస్ లైఫ్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ కమ్యూనిటీ. ఎండ్ ఆఫ్ ద డే ఈ గాట్ హిస్ లైఫ్ ఆల్సో. పొలిటికల్ అరంగేట్రాల్లో ఆ సామాజిక వర్గాన్ని ఎదుగుదల తగ్గుదల అన్నది మనం చూస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం డిప్యూటీ సీఎంలతో పరిమితం అయ్యే దగ్గర ఈవిడ కొత్తగా మహా అయితే కొత్త పార్టీ అయితే పెట్టట్లే కదా, ఏదో బ్యాంక్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్లో సర్వైవల్. మీ అన్నయ్య గారు కూడా రాధా గారు కూడా ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత రాజకీయ క్షేత్రంలో కనుమరుగవుతూ కనుము చూపు మేరలో కనబడకుండా ప్రజల్లోనే ఉంటాడని చెప్తున్న అపోహలతోనే బతుకుతున్నాం. అలాగే కంటిన్యూ అయితే కంటిన్యూ, అంతకన్నా సో అంతకన్నా ఏదైనా సరే సర్వైవల్ కోసం కాకుండా
ఎగ్జిస్టెన్స్ కోసం కాకుండా ఇండివిజువల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదండి. అయితే ఓ నియోజకవర్గంకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఎవరో ఒక పార్టీ వాళ్ళు, ఎక్కడ జాయిన్ అయితే అక్కడ అన్నది ఒక ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఆవిడకి అంత పొలిటికల్ డైమెన్షన్స్ ఏ రూపంలో ఉన్నాయో కూడా తెలియదు. రాధాగారితోనే ఏం అవ్వట్లేదు. అంటే ఆయన ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ లేదు చేయలేకపోతే సార్, వంగవీటి అనే బ్రాండ్కి ఒక పార్టీతో కన్ఫైన్ అయితే వైడ్ ప్రాస్పెక్ట్ థింకింగ్ అబౌట్ ద కమ్యూనిటీ అనేది కన్ఫైన్ అయిపోతుంది, కుదించి పడుతుంది. ఏదైనా ఇండివిజువల్గా చేయాలి. ఇంకా ఇండివిజువల్గా ఒక వాక్యూమ్ని జస్టిఫై చేస్తూ వాళ్ళ నాన్నగారు ఆశయాల కోసం పోరాటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ముద్రగడ గారు పీజీఆర్ గారి కుమార్తెలాగా కౌన్సిలర్కే పరిమితం అవుతుంది. అదే ముద్రగడ గారు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం కదా. చేయడం వేరండి. ఆశయం కోసం పోరాటం ఉన్న దాంట్లో ఆశయం సాధించేదాకా వాళ్ళ తపన అన్నది నాకు హరిరామ్ జోగయ్య గారు కానీ ముద్రగడ గారు కానీ మరి రాసార్ రాములో కానీ ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. వాళ్ళని మనం మన స్థాయి కాదు, సామాజిక వర్గం కోసం పరితపించడం అన్నది ఒక రేరెస్ట్ ఫినామినా. ఓకే, రంగా గారు ఎప్పుడు సామాజిక వర్గ పరంగా కాదు, కానీ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశాడు. ఇలా పనిచేస్తే మనకు ఐడెంటిటీ క్రియేట్ అవుతుందని ఒక మార్గం చూపించాడు. ఆ మార్గంలో ఎంతమంది వెళ్తున్నారు అన్నది ప్రశ్న. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంతేగాని వంగవీటి మోహన్ రంగ గారితో ఎవడబడితే పోల్చుకోవడం, నేను టీలు ఇచ్చాను కాఫీలు ఇచ్చాను కథలు చెప్పడం కాదు. వంగవీటి మోహన్ రంగ గారు నిలబడిన విధానంలో సామాజిక వర్గ ఐకానిక్ పర్సనాలిటీ ఆయనకి ఎమర్జ్ అయింది. అది నిలబెట్టుకోవడానికి రాజకీయ క్షేత్రంలో అతనికి పదవి వరిస్తుందన్న దగ్గర పొలిటికల్ ఈక్వేషన్స్లో అతను బలి అయ్యాడు. అంత పర్సనాలిటీ ఇప్పుడు ఎవరికి లేదు, రాదు కూడా. వీళ్ళు మా అయితే ఆయన పేరు చెప్పుకుని ఒక అబ్బాయి అమ్మాయి కాయలు అమ్ముకోవడమే తప్ప మా నాన్నగారు అని చెప్పి బాలకృష్ణ గారు నాన్నగారు దీర్ఘాలు తీసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. సార్ లెగసీలు రావడం అంత ఈజీ కాదు సార్. వాళ్ళంతటి వాళ్ళు ఎమర్జ్ అవ్వలే, సామాజిక వర్గం ఎమర్జ్ చేసింది మీరే మాకొని. అది చూడడం అన్నది ఎలా ఉంటుంది? ఆ సామాజిక వర్గం యాక్సెప్ట్ చేస్తే అలాంటి దానికి ఎంత కమిట్మెంట్ ఉండాలి ఆయనకి. 16 లక్షల మందిని ఒక పిలుపుతో తీసుకురాగలిగాడు సార్. ఆ రోజు నుంచి పొలిటికల్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అది అతని కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ. ఢీ కొట్టడం అన్నది క్రౌడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పోలరు, కానీ 16 లక్షలకి పిలుపిచ్చి ప్రభావితం చేసేంత సామర్థ్యం అతను లేదు. ఓకే, హరిరామ్ జోగయ్య గారిని తీసుకోండి, లేదా ముద్రగడ గారిని తీసుకోండి. పిలుపుకు ప్రతిస్పందన దగ్గర నాయకుడు అని వచ్చిన వాళ్ళు గుర్తించగలిగే సామర్థ్యం అని వంగవీటి మోహన్ రంగ గారికి ఉంది. ఇంకెవరికి రాలేదు అది. మిగిలిన అందరికీ సంఘీభావం కిందే వస్తుంది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి నిహా టీవీ.